ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. ప్రతి షాట్లో మీరు కనిపిస్తూ ఉంటారు మ్యాక్సిమమ్ ప్రతి వెబ్ సిరీస్లో. ఇప్పుడు వచ్చే కొత్తగా అప్కమింగ్ వెబ్ సిరీస్లో కనిపించట్లేదు. రీజన్ ఏంటి? నా ట్రెండ్ అయిపోయిందేమో అనిపించింది నాకు కూడా. సడన్గా అంతా ఒకసారి మారిపోయింది. యూజువల్గా బాడీ షేమింగ్ చేస్తూ ప్రతి ఒక్కరు సీరీస్ కానీ మూవీస్ కానీ ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. సో అలా మీరు కూడా చేశారు. ఇంత క్లీన్ కామెడీ చేస్తున్నప్పుడు ఆ ఒక్కటి లేకపోతే ఇంకా బాగుండేది కదా. ఏదో ఒక వెటకారం లేకపోతే కామెడీ అవ్వదు. ఎక్కడైనా చూసుకోండి, అవతల వాడిని హర్ట్ చేయకుండా మనం నవ్వలేము. అంటే అప్పట్లో డైరెక్టర్ తేజ గారు హీరోయిన్స్ కానీ హీరోస్ని కానీ కొట్టేవాళ్ళు తిట్టేవాళ్ళు అని సరిగా చేయకపోతే. సో అలాంటి పేరే మీకు కూడా ఉంది. నిజంగానే అంత సీరియస్ అవుతుంటారు. వాడికి ఏంటి అవసరం? అంత ఛాన్స్ ఇస్తున్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వినాలి కదండి. లేదు విన్నా అంటే వెళ్ళిపోవచ్చు హ్యాపీ మనిషి. ఇలా ఊపుతాం బాయ్. మోసం చేయడం తప్పు కాదు, మోసపోవడం తప్పు అని. దీన్ని మీరు ఏమంటారు? నేను మోసం చేసి మోసపోయారు రెండు జరిగి. మోసం ఎవరిని చేశారు? వెళ్ళిపోదాం అనుకున్న లోపు ఏం వెళ్తావు అని చెప్పి లోపలేస్తారు. రెస్పెక్ట్ ఏమైనా తగ్గిందా ఇప్పుడు ప్రసాద్ బెహ్రా గారు? ఒక్కసారి మనం కింద పడిపోతే ఇంకొంచెం కింద తోసే మనుషులు ఉంటారు కాబట్టి. ఇంత జరిగిన తర్వాత లైఫ్లో ఒక ప్రయారిటీ అనేది ఉంటుంది కదా, ఏంటి ఆ ప్రయారిటీ? నాకు ఇది ఖచ్చితంగా ఉండాలి అనుకున్నది హెయిర్ అండి. ఫాలో అయిపోతున్నది. దానికి చాలా ట్రీట్మెంట్స్ చేసుకుంటున్నా. కరివేపాకు పాలకూర జ్యూస్ తాగుతున్నా కూడా ఊడిపోతుంది. సీరియస్ గా డిస్కస్ చేసి ఒక సీరియస్ క్వశ్చన్ అడిగానని ఫీల్ అవుతుంటే కొంచెం వెటకారం ఎక్కువ బాగా. అంటే లైఫ్ లో కొన్ని చూసిన తర్వాత కోపం ఎక్కువ అయిపోయిన తర్వాత ఆ తర్వాత వచ్చేది వెటకారం. హాయ్ ప్రసాద్ గారు. హలో అండి, ఎలా ఉన్నారు? ఫైన్, చాలా బాగుంది. ఎలా నడుస్తుంది వెబ్ సిరీస్లు ఇవన్నీ? బాగా నడుస్తుంది. గ్యాప్ ఇచ్చారా? గ్యాప్ వచ్చిందా? గ్యాప్ ఇవ్వలేదు. సినిమాల్లో బిజీ అవ్వడం వల్ల కొంచెం గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది. తర్వాత నా ట్రెండ్ అయిపోయిందేమో అనిపించింది నాకు కూడా. కొత్త వాళ్ళు వస్తున్నారు, వాళ్ళని పెట్టి తీద్దామని చెప్పి ఇంకొకరిని పెట్టి తీస్తున్నాం. అవునా? ఏంటి వెబ్ సిరీస్లో అంటే ప్రతి షాట్లో మీరు కనిపిస్తూ ఉంటారు మ్యాక్సిమమ్ ప్రతి వెబ్ సిరీస్లో. ఇప్పుడు వచ్చే కొత్తగా అప్కమింగ్ వెబ్ సిరీస్లో కనిపించట్లేదు. మీరు ఎక్కడో ఒక మూలకు ఉంటున్నారు. ఏంటి రీజన్ ఏంటి? అంటే కొన్ని బ్రాండ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయండి. ఇంకోటి, నా వరకు యూట్యూబ్ అనేది ఇట్స్ ఆడిషన్ ఫర్ మీ. అంటే నేను సినిమా ఇండస్ట్రీకి ఒక ఆడిషన్ యూట్యూబ్ ద్వారా వద్దాం అనుకున్నా, అది ఇచ్చేసా. సో నా పని అయిపోయింది. సో ఇండస్ట్రీకి తెలిసింది ప్రసాద్ బెహ్రా ఉన్నాడని తెలిసింది కాబట్టి నా పని అయిపోయింది. ఇంకా చాలే అనుకున్నా. సో కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంకరేజ్ చేద్దామని చెప్పి నేను వెనకుండి వాళ్ళు ముందు పెట్టి తీస్తున్నాను. ఓకే. సో కంప్లీట్ ఎప్పుడు మానేస్తున్నారు మొత్తం యూట్యూబ్? మానేయాలి, కుదరట్లేదు, వదులుకోలే. అంటే ఒకటి ప్రొడక్షన్ హౌస్ ఒకటి వద్దు అని ఒక ఇది ఉంది. అంటే వాళ్ళు వదులుకోవట్లేదు నన్ను. రెండోది ఇన్కమ్ బాగానే ఉంది కదా అని ఒకటి. ఓకే. సినిమాలు ఎలా ఉన్నాయి అసలు? సినిమాల పరిస్థితి ఏంటి? అంటే కమిటీ గుర్రాల్లో ఒక్కటే ఆ క్యారెక్టరైజేషన్ ఒక్కటే బాగా ఉండిపోయింది ఆడియన్స్లో. ఇంక తర్వాత ఏం లేవు. ఏంటి ఆన్ గోయింగ్ ఉన్నాయా, రిలీజింగ్ ఉన్నాయా? అంటే బచ్చలమల్లి ఒకటి రిలీజ్ అయింది. ఇప్పుడు బ్యూటీ అని ఒకటి రిలీజ్ ఉంది. ఓకే. ఇంకొక 4-5 ప్రాజెక్ట్స్ రిలీజ్ ఉన్నాయి. ఇది జూలై నుంచి స్టార్ట్ అవుతాయి రిలీజ్. ఇంకా ఓకే. ఏంటి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అన్నారు, బట్ మెయిన్ మీరే కదా, మొత్తం రైటింగ్స్, యాక్టింగ్, డైరెక్షన్ అంతా మీరే కదా. సో మెయిన్ మీరే ఉండాలి కదా. కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తే మీరు వెనకబడిపోతారేమో. అంటే నేను ఫ్రేమ్లో చూసిన ఒక ఆర్టిస్ట్ బాగా చేస్తే, అరే ఇప్పుడు బాగా చేశాడంటే ఆ పేరు నాకే వస్తుంది అన్న ఉద్దేశం. ప్రసాద్ బెహ్రా వెబ్ సిరీస్లో యాక్టర్స్ బాగా చేస్తారనడానికి కారణం నేనే అవ్వాలి నా ఉద్దేశం. ఏం మీరు అలాంటి వాళ్ళని చూస్ చేసుకున్నారు? ప్రతి ఒక్కరు యాక్టింగ్ చింపేస్తారు అసలు మీ వెబ్ లేదు. యాక్చువల్గా వాళ్ళని చూస్ చేసుకున్న తర్వాత వాళ్ళతో ప్రాక్టీస్ చేయించిన తర్వాతే నేను సెట్లోకి పెట్టి షూట్ చేస్తాను. అంటే అప్పట్లో డైరెక్టర్ తేజ గారు హీరోయిన్స్ కానీ హీరోస్ని కానీ కొట్టేవాళ్ళు తిట్టేవాళ్ళు అంట సరిగా చేయకపోతే. సో అలాంటి పేరే మీకు కూడా ఉంది. నిజంగానే అంత సీరియస్ అవుతుంటారు? సీరియస్ అవ్వడం అంటే వాళ్ళు బాగా చేయలేదు అనుకోండి, నాకేం పోద్ది? వాళ్ళకే ఫ్యూచర్ ఉండదు, వాళ్ళని ఎవరు గుర్తించరు. బాగా చేశారు అనుకోండి, వాళ్ళకి గుర్తింపు వస్తుంది. బట్ వాళ్ళు అంటే రైవలరీ పెంచుకోరా అసలు? వెనకాల వెళ్ళి తిట్టుకోవడం కానీ ఇలా చేయరా ఆర్టిస్టులు? అయ్యో, మీరు తమ్నైల్స్ ఇప్పుడు చూడలేదా? మీరు ఇలా టైప్ చేస్తే ప్రసాద్ బెహ్రా అంటే ఫస్ట్ రైవలరీ వీడియోసే వస్తాయి. మన మీడియా పెట్టిన వీడియోస్ చాలా ఎక్కువ వస్తాయి. పెంచుకుంటారండి. కొందరు అర్థం చేసుకుంటారా, మన కోసమే తిడుతున్నాడు రా, మన కోసమే చెప్తున్నాడు రా, వాడికి ఏంటి అవసరం నాకు ఇంత పెద్ద క్యారెక్టర్ ఇవ్వడానికి. నా సిరీస్లో నాకెంత ఇంపార్టెన్స్ ఉంటుందో నాతో పాటు ఉన్న యాక్టర్స్ అందరికీ అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. అందరికీ స్టోరీస్ ఉంటాయి. ఇప్పుడు రెడ్డి గారు అనే క్యారెక్టర్ కానీ, అతను రత్నబాబుగా చేసినప్పుడు క్యారెక్టర్ కానీ, నాగబాబు అనే క్యారెక్టర్ కానీ, ఇవన్నీ కూడా వాళ్ళు త్రూఅవుట్ ఉంటారు. వాళ్ళందరికీ ఒక స్టోరీ ఉంటుంది, ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఎవడిస్తారు అంతా? ఎవడు. ఇప్పుడు జంజాల గారు లేకపోతే పాత సినిమాల్లో అందరికి ఒక స్టోరీ ఉండేది. ఇప్పుడు అవి లేవు.
హీరో పక్కన కమెడియన్, హీరో ఏదో ప్రాబ్లంకి వెళ్తాడు, కమెడియన్ కొంతవరకు సపోర్ట్ చేస్తాడు, అక్కడ నుంచి విలన్కి వెళ్ళిపోతుంది, ఇలా రన్ అవుతుంది తప్ప అందరికీ ఈక్వల్గా ఇంపార్టెన్స్ ఉండదు. సో నా దాంట్లో అది ఉంటుంది. అంటే పెళ్లి సో అలా అంత ఛాన్స్ ఇస్తున్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వినాలి కదండి. లేదు విన్నా అంటే వెళ్ళిపోవచ్చు హ్యాపీగా, నో ఇష్యూ. ఇలా ఊపుతాం బాయ్ బాగుంటుంది. కొంచెం వెటకారం ఎక్కువ బాగా అంటే లైఫ్లో కొన్ని చూసిన తర్వాత కోపం ఎక్కువ అయిపోయిన తర్వాత ఆ తర్వాత వచ్చేది వెటకారం ఆపుకొని పంటి కింద అయిపోద్ది కొన్నిసార్లు. అయితే ఆ పెళ్లివారం అండి కావచ్చు, దానికి ముందు మావిడాకులు కావచ్చు, లెంతీగా ఉండేవి ఎపిసోడ్స్ ఇవన్నీ. ఇప్పుడు నెక్స్ట్ తర్వాత వచ్చినవన్నీ చాలా షార్ట్ అండ్ స్వీట్గా కట్ అయిపోతూ ఉన్నాయి. ఏంటి అసలు లెందీ కదా, లాగ్ ఉండేది. లాగ్ ఏం లేవు అంటే ప్రతి ఒక్క మామిడాకులు 15 నిమిషాలే, పెళ్లివారం అంటే 18 నిమిషాలే, ఇప్పుడు చేస్తున్నాం 20 నిమిషాలు. బట్ బోల్డ్ అన్ని ఎపిసోడ్స్ ఉండేవి కదా, అవును. ఇక్కడ ఎపిసోడ్స్ తక్కువ ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే ప్రతిదీ 10 ఎపిసోడ్లతో ఎండ్ చేద్దాం అనుకుంటాం మేము, కానీ బ్రాండ్ ఇన్స్ట్రక్షన్ బట్టి కొంచెం చేయాల్సి వస్తుంది. ఓకే. సో అలా మధ్యలో ఆర్టిస్టులు లేకపోయినా వాళ్ళు డేట్లు లేకపోయినా ఆపేయాల్సి వస్తుంది. ఏంటి యాక్టర్గా ఉండడం ఇష్టం, డైరెక్టర్గా ఉండడం ఇష్టం? సో డైరెక్టర్ అవుదామని వచ్చానండి, కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి మనం కథ చెప్పి ఒప్పించి అంత టైం లేదు, ఎందుకు వచ్చిన కూడా యాక్టర్గా బిజీగా ఉన్నాం కదా, ఎప్పుడైనా మనకి ఇంక లేదు అన్నప్పుడు డైరెక్షన్ చేసుకోవచ్చు. సో ఏం క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఉంటారా లేకపోతే కమెడియన్ రోల్స్ చూస్ చేసుకుంటారా? మూవీస్ వైపు అవకాశం దొరకడమే గొప్ప లాస్య ఫస్ట్. సో అది ఏదైనా నాకు నచ్చితే చేస్తాను తప్ప అదే నీకు అవకాశం వచ్చింది అని పొగరా చేయమంటే అట్లా చేయను. ఏదో ఒక రోజు ఇండస్ట్రీ వదిలేస్తే షార్ట్ ఫిల్మ్స్ తీసుకొని ఊరు వెళ్ళి ప్రొజెక్టర్ మీద 10 రూపాయలు టికెట్ వేసుకుంటాను, నాకేం ప్రాబ్లం లేదు. అంతే, సింపుల్. నాకు నచ్చితే చేస్తారు, అలా చేయండి. అయితే ఇప్పుడు జనరేషన్స్ కానీ ప్రతి ఒక్క వెబ్ సిరీస్లు ఇవన్నీ అప్గ్రేడ్ అవుతూ ఉన్నాయి. ఇంకా అలాంటి కంటెంట్ ఏదైతే కామెడీ కంటెంట్ కొంచెం చేస్తున్నారు విత్ డైలాగ్స్ ఇవన్నీ, అది నెక్స్ట్ ఆడియన్స్కి ఇప్పుడున్న జనరేషన్కి రీచ్ అవుతుంది అనుకుంటున్నారు లేకపోతే ఇంకా అప్గ్రేడ్ అవ్వాలి అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు మిలియన్స్ అని జెన్జీస్ అని చాలా తేడా వచ్చింది. అవును. నేను చేస్తే రీచ్ ఉంటుందేమో కానీ అది క్రమేపీ సీరియల్ అయిపోద్ది. ఇంట్లో కూర్చున్న ఆడవాళ్ళు, ఖాళీగా ఉన్న పెద్దవాళ్ళు, 35-40 దాటిన వాళ్ళు, ఇలా వీళ్ళు తప్ప జెన్జీస్ చూడరు, వాళ్ళకి అర్థం కాదు. ఉపోద్ఘాతం అన్నాం అనుకోండి, వాట్ అంటాడు, వాడికి అర్థం కాదు. జనరల్గా మనకే అర్థం కాదు. ఇప్పుడు రెడ్డి గారు ఏంటంటే మీ ఉపోద్ఘాతం అని చాలా సందర్భాల్లో నేను పాత తెలుగు రూటెడ్ డైలాగ్స్ వాడా. ఇప్పుడున్న వాళ్ళకి రమారమిగా కొంచెం అర్థం అవుతుంది, జెన్జీస్ కంప్లీట్గా అర్థం కాదు. అప్పుడు నా అది అయిపోయినట్టు జనరేషన్ అయిపోయింది. అని అప్గ్రేడ్ అవ్వాలి కదా, అంటే అలా ఆ థాట్ ప్రాసెస్ క్రియేటివ్గా అలా చేస్తేనే కదా నెక్స్ట్. అంటే యూట్యూబ్ వరకు అంత స్ట్రెయిన్ పెట్టడం ఎందుకు? ఇప్పుడు ఏదైనా ఒక పోలీస్ మూవీ తీస్తున్నాం అనుకోండి, ఆ డిపార్ట్మెంట్ టెర్మినాలజీస్ మనకు తెలియాలి. ఒక సాఫ్ట్వేర్ మూవీ తీస్తున్నాం అనుకోండి, దాని టెర్మినాలజీస్ మనకు తెలియాలి. దానికోసం చాలా చాలా తిరుగుతాం, చాలా చదువుతాం, చాలా నేర్చుకుంటాం. కానీ యూట్యూబ్కి అంత కష్టపడాల్సిన పని లేదు. ఇప్పుడు మొత్తం యూట్యూబ్లో చూపించేస్తే సినిమాలు ఏం చూపించడం ఏముంటుందండి, ఇన్స్టాగ్రామ్లో చూపిస్తారు మొత్తం, సినిమాలో ఏముంటుంది? అసలు ఏం చేస్తున్నారు, ఒక్కసారి ఇలా వీడియో పెట్టగానే మిలియన్స్ దాటేస్తుంది వన్ డేకే, ఇప్పటికే అదే హవా ఏంటి, వాట్ ఈస్ ద రీజన్? ఎక్కడో ఎవరో కనెక్ట్ అవుతారండి, అది అసలు నన్ను కూడా వాళ్ళు ఓన్ చేసుకోవడం వాళ్ళు ఎక్కువ. అంటే కామెడీ యూజువల్గా మిడిల్ క్లాస్ వైపు కానీ ఒక రిలేషన్ మీద కానీ ఉంటుంది. ఏంటి పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ వల్ల ఇటువంటి కామెడీ అనేది వస్తూ ఉంటుందా? అంటే ఏదైనా వెబ్ సిరీస్ కానీ డైలాగ్స్ కానీ రాసినప్పుడు సొంత అనుభవాలు చాలా ఎక్కువ ఉంటాయండి. సొంత అనుభవాలు ఏ రచయిత అయినా సరే ముందు ఒక క్యారెక్టర్ రాసినప్పుడు అది అమ్మాయిదైనా అబ్బాయిదైనా ఫాదర్దైనా ఆ క్యారెక్టర్ అనుభవించే రాస్తాడు. సో వాడు ఫీల్ అయినప్పుడు వాడి లైఫ్లో జరిగిన సంఘటనలు కానీ వాడు చూసినవి కానీ దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి రాస్తాం. అందుకే కొంచెం బరువైన డైలాగ్స్ ఎక్కువ అలా పడతా ఉంటాయి. ఇప్పుడు అలాంటి డైలాగ్స్ చాలా తగ్గిపోయాయి ప్రసాద్ బెహ్రా గారి దగ్గర నుంచి అని చాలామంది అంటున్నారు. ఒకప్పుడు పెళ్లివారం మండిలో కానీ ఏదైనా కానీ మీది స్టేటస్ కింద పెట్టుకున్నారు డైలాగ్స్. నెక్స్ట్ వచ్చేసరికి తగ్గిపోతున్నాయి డైలాగ్స్ అన్న ఒక మాట మీ దాకా వచ్చిందా? వచ్చిందండి. ఏంటి రీజన్ ఏంటి? డ్యూ టు సమ్ కయోస్ ఇన్ లైఫ్ అంతేనా? అంతే. ఇప్పుడు ఏంటి సెట్ అయ్యారా మొత్తం, ఆల్ ఓకేనా? టేక్స్ టైం అండి, అంటే సడన్గా అంతా ఒకసారి మారిపోయింది. లక్కీగా అందరూ అర్థం చేసుకున్నారు కానీ టైం పడుతుంది, నాకు టైం పడుతుంది ఫస్ట్. అదే అంటే ఇప్పుడు చక్కగా ఇలా పద్ధతిగా చీరలు కట్టుకొని ఇంటర్వ్యూలు చేసినా కూడా కొన్ని నెగిటివ్ కామెంట్స్ అడపదడప మేము చూస్తుంటాము. బట్ మీరు ఇన్ని వెబ్ సిరీస్లు చేసినా కూడా ప్రతి ఒక్క సిరీస్లో ఏ కామెంట్ చూసినా పాజిటివ్గానే ఉంటుంది. అసలు హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? పాజిటివ్ ఉన్నాయి, నెగిటివ్ ఉన్నాయి. బేసిక్గా ఒకడు కమెంట్ పెడుతున్నాడు అంటే నేను చాలా రెస్పెక్ట్ ఇస్తానండి వాడికి. ఎందుకు అంటే వాడు మన వీడియో చూసి, ఎవరైతే ఆడియన్స్ మన వీడియో చూసి టైం తీసుకొని ఏదో ఒకటి మన గురించి మాట్లాడడము, అప్రిషియేట్ చేయడము చేస్తున్నాడు.
అది చాలా గొప్ప విషయం, చూసి వదిలేయకుండా. దానివల్ల రీచ్ పెరుగుతుంది, దానివల్ల అరే మనం బాగా చేస్తున్నాం అనే మనకి బూస్ట్ వస్తుంది. ఎగ్జాంపుల్, నేను పెళ్లివారం అండి, నేను అసలు విరాజిత హీరోయినే కదా అందులో, ఫస్ట్ వేరే అమ్మాయి ఉండే. కట్ చేస్తే విరాజిత అనుకోకుండా సడన్గా మేము ఒక గెస్ట్ ఎంట్రీగా తీసుకున్నాం. ఆడియన్స్ ఏంటి, ఆ విరాజిత ఇప్పుడు నెక్స్ట్ విరాజితని పెళ్లి చేసుకుంటాడు అని చెప్పి కింద కమెంట్లు పెట్టడం మొదలు పెట్టారు. సో వాళ్ళు ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అని చెప్పి ముందు రోజు కమెంట్స్ చదివి మరుసటి రోజు ఎపిసోడ్ చేసేవారు. నేను స్వతహాగా కథ నేను రాసింది కాదు, డైలాగ్స్ నేను రాశాను, కానీ ఇన్పుట్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గర తీసుకున్నవి. సో పాజిటివ్ కమెంట్స్ నాకు అట్లా హెల్ప్ అయ్యాయి. సో నెగిటివ్ కమెంట్స్కి వస్తే, కొత్తలో నాకు నెగిటివ్ కమెంట్స్ నా దృష్టిలో ఏంటంటే, ఈ ఇందులో బాగా చేయలేదు మీరు, లాస్య బాగా యాక్టింగ్ చేయలేదు, ప్రసాద్ బాగా యాక్టింగ్ చేయలేదు, ఇడేలే ఎక్కడ పడకూడదు, ఇంకా ఎడిటింగ్లో బాగా చేయదు, ఇలాంటివి చెప్పినప్పుడు నేను కరెక్ట్ చేసుకుంటాను. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే బూతులు మాట్లాడడం, ఒక అమ్మాయి కొంచెం బాగుంటే ఆ అమ్మాయిని అవి చూసి ఓకే ఈ నెగిటివ్ కామెంట్స్ కాదు బ్యాడ్ కామెంట్స్ ఇవి అట్లా పట్టించుకోలేండి. అంటే వాళ్ళు ఎట్లా ఉంటుందంటే అండి, బ్రాండ్ ఇంటిగ్రేషన్స్ ఉంటాయి మీకు. బ్రాండ్ ఇంటిగ్రేషన్ ఉన్నప్పుడు ఎందుకు బ్రాండ్ చేస్తున్నారు, డబ్బులు బాగానే వస్తున్నాయి కదా, మధ్యలో బ్రాండ్ అవసరమా అంటే, భయ్యా నేను ఒక అమ్మాయి పక్కన పెట్టుకుని చేయట్లా, మేము 30-40 మంది ఆర్టిస్టులు ఉంటాం, అందరికీ డబ్బులు ఇవ్వాలి, ఎడిటర్కి, కెమెరామెన్కి, కెమెరామెన్ అసిస్టెంట్కి, లైట్ మ్యాన్కి, పోస్టర్ డిజైనర్కి, పబ్లిసిటీ డిజైనర్కి, తర్వాత సోషల్ మీడియా ప్రమోటర్కి, ఇంతమందికి ఇవ్వాలంటే 1 మిలియన్ వ్యూస్ వస్తే ఎంత డబ్బులు వస్తాయండి, ఇంతమంది చాలు. అప్పుడు ఏం చేయాలి, బ్రాండ్ సపోర్ట్ తీసుకోవాలి. అంటే ఆడియన్ ఎలా అనుకుంటాడంటే, ఏదో సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది పిచ్చిగాళ్ళు, వాడేసే ₹1 కోసం మనకి 2 కళ్ళు ఉండకూడదు అనుకుంటాడు రా, కాలు చేతులు బాగానే ఉన్నాయి అంటాం. అంటే నువ్వు వేసే రూపాయికి వాడు కాలు చేతులు ఉండకూడదు. సో అట్లాగా వాడు చూస్తాడు కానీ మధ్యలో బ్రాండ్ రాకూడదు, అంత ఈజీ అయిపోయి. సో అవి కొంచెం మామూలుగా బ్రాండ్స్ కూడా వచ్చేది ఓన్లీ మిలియన్ వ్యూస్ ఉన్న వాళ్ళకే కదా, ఎవరికి పడితే వాళ్ళకి రావాలి. సో అందులో మీరు టాప్ ఇన్ఫినిటంలో, అంతేనా? టాప్ అని కదా, నాకన్నా ముందున్నారు సన్ముఖ్ అనే కథలు ఉన్నారు. ఇప్పుడు అవును, ఇప్పుడు వాళ్ళందరూ వెళ్ళిపోయారు కదా, ఇంకా ఇన్ఫినిటంలోనే ఉన్నారా? లేదు, సన్ముఖ్ మూవీస్ చేస్తున్నారు తను. ఆహాలో మొన్న ఒక సిరీస్ చేశారు, ఈటీవీ విన్లో ఒక సినిమా వచ్చింది, ఏదో షూటింగ్ లో ఉన్నాడు. సో నెక్స్ట్ ఇలా ప్రతి ఒక్కళ్ళు వెళ్ళిపోతుంటే ఏంటి, ఓకేనా? కొత్త వాళ్ళు వస్తారు కదండి, కొత్త వాళ్ళకి అవకాశం దొరుకుతుంది. మీరు ఇందాక అన్నారు అప్గ్రేడ్ అవ్వలేకపోతున్నాను, ఆ జనరేషన్స్లోనే ఉన్నాము, వాళ్ళకే అర్థమవుతాయని. మరి నెక్స్ట్ కెరియర్ లాంగ్ రన్లో ఉండాలంటే ఎప్పటికప్పుడు మనం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి కదా, దానికోసం ఏమైనా చేస్తున్నారా? అంటే నేను బేసిక్గా బుక్స్ చదివేవాడిని, ఇప్పుడు అంతా మొబైల్ అయిపోయింది, మొబైల్లోనే ఏదైనా చూసుకొని చదువుకోవడం అంతే. కాకపోతే యూట్యూబ్ వరకు ఆ కష్టం వద్దంటాను నేను. అంతే, యూట్యూబ్లో నువ్వు ఆడిషన్ ఇస్తున్నావు, నువ్వు మంచి కంటెంట్ కూర్చొని చెప్పు, ఓ ఫ్యామిలీ కంటెంట్ చెప్పు, దాన్ని బట్టి నీకు వ్యూస్ వస్తే ఇండస్ట్రీకి తెలుస్తావు. ఫస్ట్ నువ్వు తెలియాల్సింది, నీకు ప్యాషన్ ఉంది కాబట్టి నువ్వు ఆడియన్స్ కన్నా ఫస్ట్ తెలియాల్సింది ఇండస్ట్రీకి. ఎందుకు యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నావు? ఇప్పుడు నేను వ్లాగ్ చేస్తున్నాను, వ్లాగ్ చేస్తే నాకు వ్యూస్ వస్తే డబ్బులు వస్తాయి, లేదా నేను ఎక్కడో ఉండి ఇంకెవడో వేసుకుంటా ఉన్నాను, ఏదో కంట్రీలో ఉండి ఈ కంట్రీలో ఇలా చేస్తున్నారు, చాలామంది ఖాళీగా ఉంటారు, వాళ్ళు డబ్బులు వస్తాయి. నాకేంటి, నేను మంచి కంటెంట్ కథ చేసి యాక్ట్ చేస్తే నాకు ఇండస్ట్రీ నుంచి అవకాశాలు వస్తాయి, ఇది నా మోటివ్. సో అందరి మోటివ్ అదైతే. ఇప్పుడు ఇండస్ట్రీలో అవకాశాలు ఎలా ఉన్నాయి ప్రసాద్ బైరాగి? బాగానే ఉన్నాను, పర్లేదు. సో నెక్స్ట్ మూవీస్ ఏమేమి ఉన్నాయి ఏంటి? అసలు పేర్లు రివీల్ చేయకూడదు, ఈ మంత్ ఎండింగ్ నుంచి అన్ని. అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ చేస్తున్నారా, సీరియస్ రోల్స్ చేస్తున్నారా, లేకపోతే లైక్ జాలీ టైప్ చేస్తున్నారు? 3 అండి, ఒక కమెడియన్ గా చేస్తున్నా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేస్తున్నా, ఫాదర్ క్యారెక్టర్స్ కూడా చేస్తున్నా. ఫాదర్ క్యారెక్టర్ ఏం పర్లేదు. ఎవరికి ఫాదర్? చిన్న పిల్లలకా, పెద్దవాళ్ళకి? పెద్దవాళ్ళకి. ఓకే, పెద్దవాళ్ళకి చేశారు. అంటే అది కొత్తలో మన ఫాదర్ ఏంటి అనిపించింది, కానీ అంతఃపురం అనే మూవీ చూసారా మీరు, ప్రకాష్ రాజ్ గారు? హీ వాజ్ 31 ఆ టైంలో. శారదా గారు ఆయన కానీ 20 ఏళ్ళు పెద్ద ఉంటారు. సో ఆ సినిమాలో ఆయన చేసిన యాక్టింగ్ ఇప్పటికీ మనం గుర్తుపెట్టుకుంటాం. సో అది అలాంటివి చేస్తా తప్ప మా అమ్మాయిని పెళ్లి చేసుకో అలాంటిది ఫాదర్గా అయితే. ఎవరైనా ఒక హిట్ పేరు ఉంటే యూట్యూబ్లో కానీ మూవీస్లో కానీ కంటిన్యూస్గా పెట్టడం జరుగుతుంది. సో మీరు విరాజిత గారు హిట్ పేరు అని ఇప్పటికే మాట్లాడుకుంటారు, ఇప్పటికే కామెంట్స్లో విరాజిత అక్కని తీసుకురావా, విరాజిత ఉదయం తీసుకురావా అన్న కామెంట్స్ చూస్తుంటాం. నెక్స్ట్ ఏంటి, తనతో ఎందుకు సిరీస్ ఆపేశారు? అంటే ఇంకా అది అలవాటు అయిపోతుంది. ఇప్పుడు విరాజిత లేకపోతే నేను లేనా అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది నాకు కూడా. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా ప్రసాద్ లేకపోతే అలా వద్దు, ఇంకా అది ఆ సిరీస్కి అమ్మాయి కరెక్ట్ అంతే, అంతవరకు. ఓకే, మళ్ళీ అవసరమైతే ఖచ్చితంగా తీసుకుంటాం. ఫ్యూచర్ మోటివ్ ఏంటి? ఫ్యూచర్ మోటివ్ ఏం లేదండి, మనీ. అసలు మోటివ్ ఏంటి? అసలు మోటివ్ మనీ. రెండు మనీ ఏంటి? వై మనీ ఈజ్ సో ఇంపార్టెంట్ ఇన్ ప్రసాద్ బైరాజ్? మనీ ఇంపార్టెంట్ కాదు, దాన్ని చాలా తక్కువ సార్లు చూసాను నేను గతంలో, అప్పుడు ఎక్కువ సార్లు చూడాలనిపిస్తుంది అంతే. సో
ఎటువంటి ఎక్స్పీరియన్సెస్ అంటే కొన్ని చేదు అనుభవాలు ఉంటాయి, లైక్ కొన్ని స్వీట్ మెమరీస్ ఉంటాయి లైఫ్లో. సో వాటి నుంచి ఏమైనా నేర్చుకున్నారా? వాట్ డిడ్ యూ లెర్న్ ఫ్రమ్ దట్? నేర్చుకునే అంత అవకాశం మనకి దాన్ని ఏమంటారు ఇవ్వదనిపిస్తుంది నాకు. ఎందుకంటే అరే ఈ దెబ్బ తగిలింది, మనం ఎట్లా ఉండకూడదు, ఎట్లా ఉండాలనుకున్న లోపు ఇంకో దెబ్బ తగులుతున్నాం. అట్లా కాదు, ఏదో జరిగిపోయింది ఇక్కడ, మనం కొంచెం టంగ్ స్లిప్ అయినాం, అట్లా కాదు అనుకున్న లోపు ఇంకోటి తగులుతున్నాం. సో నువ్వు ఎప్పుడైతే వెన్ యూర్ గ్రోయింగ్ అప్, ఖచ్చితంగా జనాలు ఏం చేయరు, చుట్టూ ఉన్న వాళ్ళకి మాత్రం మండుతూ ఉంటుంది. మీలో మీకు నచ్చని ఒక క్వాలిటీ ఏంటి అసలు? ఇది మార్చుకోవాలనుకున్నా మార్చుకోలేని క్వాలిటీ ఏంటి? ఫస్ట్ ఏంటంటే వాట్ ఈస్ యువర్ గుడ్ క్వాలిటీ అంటే ఏం లేదండి అసలు. గుడ్ క్వాలిటీ ఏంటి అంటే అంటే నేను ఫేక్ ఉండదు, అది ఒకటే నచ్చుతుంది, మిగతావన్నీ నాకు నాకే నచ్చు. మార్చుకోవచ్చు కదా అంటే జరగదు, చెప్పలేము. దానికోసం మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి, మీ లైఫ్కి థ్రెటన్ వస్తున్నాయి అంటే మార్చుకుంటే తప్పేంటి? మార్చుకోవడం అంటే అసలు ఏంటి ఫస్ట్ బ్యాడ్ ఏంటో చెప్పండి. అన్నీ అన్నీ ఇప్పుడు కోపం ఉండకూడదు మనిషికి, అంటే ఎమోషన్స్ ఉండాలి కానీ మరీ అంత కోపం ఉండకూడదు. దానివల్ల ఒక మాట గట్టిగా అనేస్తాను, అవతల హర్ట్ అవుతాడు. దాని పర్యవస్థం చాలా ఎక్కువ ఉంటాయి. వాడు నన్ను ఏదో అన్నాడు, తర్వాత ఏదో స్కెచ్ చేశాడు, నన్ను ఎక్కడ తీసుకెళ్ళి, అది వేరే విషయం. కానీ వాడి లైఫ్లో నన్ను అలా చూడలేడు, మళ్ళీ ఇంత ముందులా నన్ను గౌరవించలేడు, ఇంత ముందులా నన్ను లవ్ చేయలేడు. కాబట్టి అవి చాలా ఎక్కువ ఇష్యూస్ ఉన్నాయి. అలాంటివి నాట్ ఓన్లీ కోపం అండి, చాలా ఉన్నాయి నా డైలీ రొటీన్. కానీ అన్నీ ఐఎమ్ నాట్ గుడ్ సౌండ్, నేను మా అమ్మ దగ్గర ఎక్కువ ఉండను, నేను ఆవిడకి ఎక్కువ ఏం చేయలేదు, ఇప్పుడు చేసినా కూడా దగ్గర లేదు ఆవిడ నాకు. సో ఇలా చాలా క్వాలిటీస్ ఉన్నాయి. ఎక్కువ పెళ్ళి అనే కాన్సెప్ట్ మీదే హిట్ అవుతూ వచ్చాయి వెబ్ సిరీస్. ఏంటి మీకు పెళ్ళికి ఉన్న కనెక్షన్ ఏంటి? బేసిక్గా ఇది చిన్నప్పుడు ఎప్పుడైనా మీరు సినిమాకి వెళ్తే, మీ ఫ్రెండ్ ఎవరైనా సినిమాకి వెళ్తే, ఓ నగ్మ రమ్యకృష్ణ హీరోలు అనుకున్నాం, సిమ్రాన్ సౌందర్య హీరోలు అనుకున్నాం. ఇద్దరు హీరోయిన్ మీరు పోస్టర్ మీద చూసిన తర్వాత బయటకు వచ్చాక అరే సినిమాకి వెళ్ళానంటే అరే హీరో ఎవరిని పెళ్లి చేసుకుంటానని అడిగేవాళ్ళం. సో ఏ సినిమా మోటివ్ అయినా హీరో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, ఆ అమ్మాయి వెనక నిజం ఉంటుంది, దాన్ని అడిగి కొడతాడు, పెళ్లి చేసుకుంటాడు. అంటే అది ఒక భగవద్గీతలో ఇంక పెళ్ళి ప్రేమ ఇవే ఉన్నాయి. సో నాకేమనిపించిందంటే పెళ్ళికి ప్రేమకి లవ్ స్టోరీ సక్సెస్ అవ్వడానికి మధ్యలో పెళ్ళి అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది కదా. పెళ్ళి అంటే ముందు ఫ్యామిలీస్ అని అర్థం. అది నేను చాలా సందర్భాల్లో చూపిద్దాం అనుకున్నా. బేసిక్గా నా లైఫ్లో కూడా పెళ్ళి ఇలా ఉంటే బాగుంటుంది నాకు కూడా అనుకున్నా, కానీ అవి జరగని వాటి మనం స్క్రీన్ మీద చూస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అర్జున్ రెడ్డి సినిమా ఉంది, మనం అలా ఉండాలనిపిస్తుంది కానీ ఉండలేము. ఆర్జీవిలా ఉండాలనిపిస్తుంది, ఉండలేము. తంతరు బయట వాళ్ళని చూడగానే మనం చూసుకుంటున్నాం మనల్ని అనిపిస్తుంది. కాబట్టి అట్లా మీకు ఎవరిలా ఉండాలనిపిస్తుంది? అట్లా ఎవరిలో ఉండాలనిపిస్తుంది, మీలా మీరు ఉంటే చాలా అనిపిస్తుంది. పెళ్ళి ఎప్పుడు అంటే ఏంటి, ఇంకా నెక్స్ట్ రిలేషన్షిప్స్ ఏం లేవా? రిలేషన్షిప్స్ ఏమీ లేవండి, బాగానే ఉన్నాను ప్రస్తుతానికి. ఏం లేదు, హ్యాపీగా ఉంటాయి, ప్రశాంతంగా. ఏంటి లేకపోతేనే ప్రశాంతంగా ఉంటారా ఇప్పుడు? అంటే జనరల్గా మీ గురించి అడగట్లేదు, జనరల్గా అడుగుతున్నాను. ఉంటే ప్రశాంతంగా ఉంటామేమో, బట్ నా వల్ల వాళ్ళు ఉండరు, అదే ప్రాబ్లం నాకు కదా వాళ్ళకి. అంటే ప్రాబ్లం మీ దగ్గరే కదా. అదేమంటారు, అది మూడ్ స్వింగ్స్ నెలవారీ ఉంటాయండి నాకు, అదే ప్రాబ్లం. మరి మార్చుకోవచ్చు, ఇందాక అదే అడిగింది. ఇప్పుడు మార్చుకోవాలని నేనైతే అడవులకి వెళ్ళి తపస్సు చేయలేదు, ఎందుకు వచ్చిన కూడా ఇప్పుడు 1 వీక్ వెళ్ళి తపస్సు చేసాం డబుల్ అయిపోతాయి ఇక్కడ నాకు. మరి ఇంట్లో వాళ్ళు అడుగుతుంటారు కదా, అమ్మగారు అడుగుతుంటారు కదా పెళ్ళి ఎప్పుడు, పెళ్లి చేసుకొని సంబంధాలు చూస్తున్నారు వాళ్ళు. మరి మీకు వినాయక చవితికి మనం పైన ఒకటి కడతాం, నాకేగా పంచిది, వినాయక చవితికి ఒకటి కడతాం, దాన్ని ఏమంటాం, గడ్లు ఉంటది, వాళ్ళకి పాలగడ, పాలవిల్లు అంటాం. దానికి చాలా ఫ్రూట్స్ కడతాం మనం. పూజ అయిపోయిన తర్వాత ఆ ఫ్రూట్స్ తీసుకొని తినేస్తాం. కానీ చాలా ఇంపార్టెంట్, ఆ పాలవెల్లి కట్టాల్సిన కాయ ఉంటుంది, ఏంటది, వెలంకాయ అంటాం. దాన్ని తినం గట్టిగా ఉంటుంది, కానీ పూజకి అది ఇంపార్టెంట్. సో నేను అలాంటివన్నీ అన్ని ఉండాలి, పరిస్థితి ఉండదు. అంటే నా వల్ల వాళ్ళు హర్ట్ అవుతారు అంతే, వెలంకాయలా గట్టిగా ఉంటుంది మైండ్. ఇంకేంటి ఇప్పుడు సాఫీగా ఉందా లైఫ్? ఇంకా ఆ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ ఇవి స్టార్ట్ అవుతున్నాయా లేదా? ఓకేనా? నెక్స్ట్ పాజ్ వచ్చింది అంతేనండి, ఉన్నాయి, పాజ్ అయింది. సో స్ట్రెస్ఫుల్గా ఉంటారు కదా, ఎమోషనల్ స్ట్రెస్ఫుల్. ఇలాంటప్పుడు ఈ డైలాగ్స్ ఇవన్నీ ఇంకా ఎక్కువ వస్తాయి. మీరు యాక్చువల్గా చెప్పారు లాస్ట్ ఇంటర్వ్యూస్లో కూడా, చాలా ఫేస్ చేశాను అందుకని ఈ పెళ్లివారం అండి కానీ మావిడాకులు కానీ వచ్చింది. సో ఇప్పుడు ఏ కైండ్ ఆఫ్ సీరియస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ సిచ్యువేషన్స్ నుంచి? ఆల్రెడీ వివాహ భోజనం అని ఒకటి చేశాను, తర్వాత ఇప్పుడు క్లాస్మేట్స్ అని ఒకటి వస్తుంది. సో ప్రతిసారి ఆ కొటేషన్స్, ఆ డైలాగ్స్ రాయడం నాకు అది ఒకటే, అంటే దాన్ని ఏమంటారు, ఒకే పంద అంటాం కదా, అది అయిపోతుంది, మారుతుంది. అది మీ స్టైల్ అనుకోవచ్చు. అంటే మార్చాలి కదా ఒకేసారి అని,
ఒకటే అది బాగోదు మోసలోకి వెళ్ళిపోద్ది అని మొన్నటిని వచ్చేస్తుంది జనాలు. యూజువల్గా బాడీ షేమింగ్ చేస్తూ అందరూ ప్రతి ఒక్కరు సిరీస్ కానీ మూవీస్ కానీ ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. సో అలా మీరు కూడా చేశారు కొన్ని వెబ్ సిరీస్లో. ఎందుకు అంటే బాడీ షేమింగ్ అనేది ఉండకపోతే బాగుండు కదా, ఇంత క్లీన్ కామెడీ చేస్తున్నప్పుడు ఆ ఒక్కటి లేకపోతే ఇంకా బాగుండేది కదా. బాడీ షేమింగ్ చేసినప్పుడు ఫస్ట్ నా మీద చేసుకుంటాను. సో ఫస్ట్ నా మీద బాడీ షేమింగ్ చేసుకున్న తర్వాత అవతల వాళ్ళ పర్మిషన్ అడిగి చేస్తా. ఏదో ఒక వెటకారం లేకపోతే కామెడీ అవ్వదు. ఎక్కడైనా చూసుకోండి, అవతల వాడిని హర్ట్ చేయకుండా మనం నవ్వలేం, ఖచ్చితంగా నవ్వలేం. అది అలానే ఆడియన్స్ హర్ట్ చేయం కదా, మన కో యాక్టర్ని హర్ట్ చేస్తాం, మన కో యాక్టర్తోనే చేస్తాం తప్ప వేరే వాళ్ళు చేయం. బాడీ షేమింగ్ అంటే అది పరిధి దాటకూడదండి. వాళ్ళు బాధపడే అంత స్థాయిలో మనం మాట్లాడకూడదు. ఇంకొకటి బూత్ కామెడీ చేయకూడదు. నేను ఇప్పుడు కొన్ని షోస్ చేశాను, అనవసరంగా వెళ్ళానేమో అనిపించింది. వాళ్ళు చాలా గొప్పగా రాస్తామని ఫీల్ అవుతున్నారు, పేపర్ తెచ్చిది మీ స్టేజ్ మీద చేయాలన్నా. నేను ఎందుకు వెళ్ళారు మరి? అంటే ఆల్రెడీ ఒక 2-3 సార్లు వెళ్ళాను, రీసెంట్ కూడా వెళ్ళా. అంటే ఫస్ట్ అది మా మేనేజర్ కమిట్మెంట్ ఇచ్చారంట, సరే బయలుదేరదాం అనుకున్నా. లాస్ట్ మినిట్లో నాకు వేరే అవసరం పడింది, వెళ్ళకూడదు అని అవసరం పడింది. సరే చెప్పేద్దాంలే వాళ్ళకి, నాకు వేరే అవసరం పడింది కదా అని చెప్పి ఫోన్ చేస్తే కమిటీ ఇవి ఉన్నాయి ఒకసారి చేయండి అని. అప్పుడు ఫిక్స్ అయ్యేదే లాస్ట్కి చేయకూడదు. మీరు ఏమైనా సజెషన్ ఇచ్చారు వాళ్ళకి ఇలాంటి చేయకండి అని? అదొక సంస్థ, చాలా సంవత్సరాల నుంచి ఉన్న ఒక షో. మనం వెళ్ళి చెప్పగానే ప్రసాద్ బెహ్రా గారు సజెషన్ ఇచ్చారు అంటే అంత ఉండదు అక్కడ. వాళ్ళ జీవనాధారమే అది బూత్గా ఉండదు, వెళ్ళిపోవడం. మరీ బూత్ అయిపోతుంది అది. అంటే ఆడవాళ్ళు పిల్లలు ఇంట్లో చూస్తున్నారనే ఇది కూడా. ఇప్పుడు బాగా కష్టపడి సాయంత్రం ఇంటికి వచ్చి భోజనం చేసే చాలామంది షో ఆన్ చేసుకొని చూసేవాళ్ళు కొన్ని షోస్. అందులో బూత్ ఉంటున్నప్పుడు వాళ్ళు దాన్ని ఎంకరేజ్ చేయడం మానేశారు. అందుకే రేటింగ్లు పడ్డాలు, ఫేడ్ అవుట్లు అవడాలు, వేరే దారి వెతుక్కోవడాలు, వేరే ఛానల్కి వెళ్ళడాలు, ఇవి జరుగుతూ ఉన్నాయి. సో అదే నేను నా కామెడీ వల్ల వాళ్ళని అనట్లేదు, కానీ నేను బూత్ కామెడీ అనేది తప్పు. బాడీ షేమింగ్ అనేది ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే కరెక్టే. బాడీ షేమింగ్ లేకుండా జంజాల గారు కూడా రాయాల, ఎవరు రాయలే. లైఫ్ ఏం నేర్పించింది ప్రసాద్ బెహ్రా గారికి? రోజు కూడా నేర్పిస్తుందండి. ఈ రోజు ఏం నేర్చుకున్నారు? ఈరోజు డ్యాన్స్ ప్రాక్టీస్కి వెళ్ళానండి, నేర్చుకున్నాను. తర్వాత అదే నేను డ్యాన్స్ ఫిట్ అవ్వను అని. లైఫ్ ఏం నేర్పించింది అంటే డ్యాన్స్, డ్రైవింగ్ ఇవి కాదు, లెసన్స్. చచ్చిపోయే ముందు నేను మాట్లాడట్లేదండి, లైఫ్ అంతా చూసేసి ఎస్ లైఫ్ నాకు ఇద్దరు, ఇంకా చాలా ఏజ్ ఉంది, 5-10 ఏళ్ళైనా. కానీ ఆ డైలాగ్స్ ఇవన్నీ రాస్తే బాగా ఏమంటారు, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, లైఫ్లో ఎన్నో చూసేశారు ఆయన. అంటే నాకున్న ఫ్రెండ్స్ అంతా కూడా 50+ 60+ వాళ్ళు ఉన్నాయి. అంటే నాకున్న ఫ్రెండ్స్ చాలా తక్కువ, అందరు నా ఏజ్ గ్రూపులు కొంతమంది ఉంటారు. నాకు చిన్న వాళ్ళు కూడా ఉన్నారు, జెన్జీస్లో కూడా ఉన్నారు. కానీ ఎక్కువ నేను మాట్లాడేది నాకన్నా పెద్దవాళ్ళతో, వాళ్ళకి 60-70 సంవత్సరాల వయసు ఉంటుంది. సో వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకున్నవి. మీరు బాగా నేర్చుకున్న లైఫ్ లెసన్ ఏంటి? ప్రతిసారి మోసపోవడం. అవును, ఇప్పుడు ఒక స్టేట్మెంట్ ఉంటుంది కదా, మోసం చేయడం తప్పు కాదు, మోసపోవడం తప్పు అని. దీన్ని మీరు ఏమంటారు? మోసపోవడం అంటే నువ్వు నమ్మేసావు అని అర్థం. నువ్వు మోసపోయి ఉంటే అర్థం ఏంటి? నమ్మేసావు అని. మోసం చేయడం తప్పండి, నువ్వు నమ్మిన వాడిని మోసం చేస్తున్నావు తప్పు. మోసం చేయడం తప్పు, మోసపోవడం కాదు. ఇప్పుడు సింపుల్ అండి, మోసపోవడమే తప్పు అన్నప్పుడు నువ్వు వాడిని నమ్మకూడదు, వాడికి సాయం చేయకూడదు, వాడి కోసం వెళ్ళకూడదు. మీరు ఎన్నిసార్లు మోసపోయారు? నేను మోసం చేసి మోసపోయారు, రెండు జరిగేది. మోసం ఎవరిని చేశారు? బాగా ఆకలేసిన రోజులు చాలా మందిని చేశానండి. ఎగ్జాంపుల్ అంటే ఏంటి? నేను ఒక ఫైనాన్షియర్ దగ్గర ఒక 9,000 ఎగ్గొట్టా ఒకసారి. అతను నాకు ఇప్పటికీ ఫోన్ చేస్తారు, కింద కమెంట్స్ పెడుతుంటాడు. అప్పుడు 9,000 చాలా ఎక్కువ. ఆయన పేరు మోహన్. థ్యాంక్ యూ మోహన్ అన్న. ఇప్పుడు కాదు, ఇప్పుడు ఇచ్చేయచ్చు కదా. ఇప్పుడు ఆయన నెంబర్ బ్లాక్ లో పెట్టేసా, తర్వాత సెల్ మారిపోయింది, ఆయన నెంబర్ దొరకట్లా. కానీ ఆయన చాలాసార్లు నా వీడియో కింద కమెంట్ పెట్టారు, నా డబ్బులు ఇవ్వలేదు వీడియోస్. సో మనీ మేక్స్ మెనీ థింగ్స్, మనీ మేక్స్ హ్యాపీ ఆల్సో. సో మనీ మేక్స్ హ్యాపీ కాదండి, ఎందుకంటే డబ్బులుంటే అన్నీ కొనుక్కోగలం కానీ ఆ సంతృప్తి ఉండదు, మనశ్శాంతి ఉండదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే ఉన్నానండి, బాగానే యూట్యూబ్లో నాకు డబ్బులు ఇస్తున్నారు, సినిమాలు చేసుకుంటున్న డబ్బులు వస్తున్నాయి. దేనికోసం? మా మదర్ ఉన్నారు, ఆవిడ నెలకి ఆవిడకి 5,000 ఇచ్చినా కూడా ఆవిడ చాలా సంతోషపడిపోయి 5,000 ఆవిడ 5 నెలలు మెయింటైన్ చేస్తారు. ఆవిడ ఇంట్లో బియ్యం అదే ఉంటాయి కాబట్టి కూరలు నాళ్ళు కొనుక్కోవాలి, ఊర్లో పల్లెటూరులో పెద్ద ఖర్చులు ఉండవు. దేనికోసం పరిగెడతానో తెలియనప్పుడు డబ్బులు దేనికి అని ఉద్దేశం. మరి ఏదో ఒక పాయింట్లో అనిపిస్తుంది కదా ఆగిపోవాలి అని, అప్పుడు మీకేం అనిపించలేదు ఆగిపోవాలి, ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే వాట్ ఆమ్ ఐ డూయింగ్, వై ఆమ్ ఐ రన్నింగ్, చేసింగ్ అని అనిపించిందా? అనిపిస్తుంది. అప్పుడు ఆపేద్దాం అనుకున్నారా? ఇంకా ఆగిపోతే మన కునికి ఉండదు. మన అందరం ఫైట్ చేసే ఐడెంటిటీ కోసం. ప్రసాద్ బెహ్రా ఒక ఐడెంటిటీ కావాలి, లాస్య రెడ్డి గారు ఐడెంటిటీ కావాలి, దానికోసం పరిగెడతాం. ఆగిపోతే అది పోద్ది. ఒక్కసారి మనం కింద పడిపోతే ఇంకొంచెం కింద తోసే మనుషులు ఉంటారు కాబట్టి ఆ ఉనికిని మనం చూపించుకోవాలి తప్ప అయిపోలేము. ఒకసారి పరిగెడితే ఆగలేము. సో నెక్స్ట్ ఇప్పుడు వచ్చే వెబ్ సిరీస్ ఏంటి మరి? క్లాస్మేట్స్. ఓకే,
మొత్తం జెన్జీకి సంబంధించి. జెన్జీస్ అంటున్నారు. అది పెద్ద అంటే ఎక్కువ ఇన్స్ట్రక్షన్స్ బ్రాండ్ నుంచి రావడం, నా రైటింగ్ చాలా చచ్చిపోవడం చాలా జరిగినాయి అందులోని. బట్ వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఎలా ఎంతవరకు వర్కౌట్ అవుతాయో తెలియదు మనకి, ఓకే చూడాలి. సో ప్రస్తుతానికైతే అది రన్ అవుతుంది. ఒక 10 ఎపిసోడ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకటి 6 ఎపిసోడ్స్ ఉంటుంది. 6 ఎపిసోడ్స్. episodes. జెన్సీ కిడ్స్ అన్నారు కదా, ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఎవరు చూసినా జెన్సీ కిడ్స్ గురించే మాట్లాడుకుంటున్నారు. అది వాళ్ళకి బ్లెస్సింగా లేకపోతే ఏంటి కర్సా? ఖర్చు అండి చాలా మెచ్యూర్డ్ అనుకుంటాం. 3 నమ్మకాలు కూడా నమ్మరు, కానీ 11 నమ్ముతారు వాళ్ళు. 11 గంటల 11 నిమిషాలు స్టాటస్ పెడతారు, మంచి జరిగిపోతుంది. 11 మీరు నమ్మరా? మీకు ఇంతకుముందు తెలుసా? అది లాస్ట్ ఇయర్ తెలుసా మీకు విషయం? కొన్ని ఇయర్స్ ముందు తెలీదు. 11 అంటే సడన్ గా వాళ్ళు క్రియేట్ చేసుకున్నాను వచ్చి వాళ్ళకి ఏమీ తెలియదు అన్న ఉద్దేశం. అంటే మీ ఇందాక విలువలు అనేది అన్నారు, విలువలు లేదు అన్నారు కదా, అవన్నీ వాళ్ళకి అర్థం కావు, వాళ్ళకి తెలియవు. మీరు జాతకాలను నమ్ముతారా? ఇంతకుముందు నమ్మేవాడిని కదండి, ఇప్పుడు అప్పుడు నమ్ముతుంటాను. ఎందుకు అంటే ఎవరైనా చెప్పారా మీకు? బేసిక్గా నేను చాలా ఎక్కువ నమ్మేవాడిని అండి. ఈ మధ్యకాలం చాలా ఎక్కువ నమ్మేవాడిని. అందుకు నాకు ఇన్సిడెంట్ జరిగే 2 రోజుల ముందు ఒక అతను చెప్పాడు, నీకు ఇలా ఇన్సిడెంట్ జరుగుతుంది క్లియర్ చెప్పాడు. నేను నమ్మేవాడిని. తర్వాత సుదర్శన్ అని చెప్పి ఒక యాక్టర్ ఉంటారు, నెల్లూరు సుదర్శన్ అని చెప్పి, మచ్చ ఆయన ఒకసారి చెప్పాడు, ఎప్పుడు ఎవరికి చెప్పించుకోరు ప్రసాద్, నువ్వు తెలుసుకుంది మాత్రం మార్చగలవా? మార్చలేవు. అటెట్గా వదిలేసేదా, దేన్ని మార్చినప్పుడు దేన్ని కెలుక్కో. సో బేసిక్గా బిఫోర్ అండ్ ఆఫ్టర్ని ప్రతి ఒక్కరికి ఒక ఫేజ్ కానీ స్టేజ్ కానీ ఉంటుంది. అలాగా బిఫోర్ అండ్ ఆఫ్టర్ అనేది ఏమైనా ఉందా మీకు? బిఫోర్ ఆఫ్టర్ అంటే నేను ఏమీ కాని రోజుల్లో, నేను ప్రసాద్ గారు అయిన రోజులకి చాలా తేడా ఉంది. ఏమీ కాని రోజుల్లో హ్యాపీగా ఉండేవాడిని, కానీ ఏమి ఉండేవి కావు. అన్నీ ఉన్న రోజుల్లో హ్యాపీగా లేవు, అంతే. అన్నీ ఉన్నాయి, ఇప్పుడు అన్నీ కొనుక్కోగలను, కారు, మంచి ఫ్లాట్లో ఉంటున్నాను, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు అమ్మ డబ్బులు కావాలని పంపిస్తున్నా, కానీ మనకు కావాల్సినట్టు ఉండలేకపో. ఎందుకు అంటే దాన్ని సంపాదించుకోవచ్చు కదా, మనకు కావాల్సినట్టు మనం ఉండొచ్చు కదా. అన్ని డబ్బులు ఉన్నాయి, సిచ్యువేషన్స్ ఉన్నాయి, సౌకర్యాలు ఉన్నాయి, ఎవ్రీథింగ్ అవకాశాలు చేతిలో ఉన్నాయి, ఎందుకు అవ్వలేకపోతుంది అది? అంటే సింపుల్ అండి. నేను కృష్ణానగర్ రూమ్లో ఉన్నప్పుడు ఓ బిర్యానీ తినడం కళ. ఎవరైనా ఫ్రెండ్ వచ్చి అరే బిర్యానీకి వెళ్దామరా అంటే చాలా ఆస్వాదిస్తూ తినేవాళ్ళం. మీరు బిర్యానీ ఆస్వాదించి నిలలేంది, రెగ్యులర్గా బిర్యానీ, రెగ్యులర్గా చికెన్. మన పల్లెటూరులో, మా ఊర్లో, మన అంటే మన అందరికీ వర్తిస్తుంది, మా ఊర్లో చికెన్ తెచ్చాము అంటే చుట్టాలు వచ్చినట్టు అర్థం, లేదా చికెన్ వండాము అంటే రోజు ఆదివారం అని అర్థం. చికెన్కి కూడా ఒక నాన్ వెజ్ తిన్నా ఒక ప్రియారిటీ ఉండేది, ఇప్పుడు రెగ్యులర్ అయిపోయింది అది. ఇప్పుడు ఆ డబ్బులు ఉన్నాయనుకోండి, నేను అన్నం పప్పు ఎందుకు తింటాను, చికెన్ బిర్యానీయో పిజ్జాయో బర్గరో ఆర్డర్ పెట్టుకుంటాను. డబ్బులు లేవనుకోండి, రైస్ పెట్టి కుదిరితే కర్రీస్ వండుకుంటా, లేకపోతే తెచ్చుకుంటా, నలుగురు కూర్చొని తింటాం. చికెన్ తెచ్చామంటే పండగే, ఇంకా పెద్ద అట్లా. వాటిలో ఆనందం నాకు ఎక్కువ ఉందనిపించింది. ఎప్పుడు అలా లేదండి. కారులో వెళ్ళి ఒక దాన్ని ఏమంటావు డ్రైవింగ్ దగ్గర ఆగి బిర్యానీ ఒకటి కొనిపెట్టు అది అయిపోయింది, ఇద్దరు కూర్చొని ఇద్దరు తినేసి అయిపోయినా. ఏముందో నాకు అర్థం కాదు. అంటే కూర్చోవడం కూడా కారులో ఏసీ తీసుకుని అక్కడ సిట్టింగ్ కూడా ఉండదు, చాలా అద్భుతమైన విషయం అది. బయట కారులో కూర్చోండి సార్ అంటే బైక్లో వచ్చినప్పుడు తినే అర్హత లేదని అర్థం, నాకు అర్థం కలవరు. సో ఇవన్నీ ఇప్పుడు రోడ్డు మీద అంత వెచ్చలుడికి వెళ్ళే పరిస్థితి లేదు. పొరపాటున వెళ్ళాను, స్మోక్ చేసాం, ప్రసాద్ స్మోక్ చేస్తున్నాను అట్లా ఉంటుంది. ఇంతకుముందు వైన్ షాప్కి వెళ్తే అన్న అది కదా అన్న ఆబిరాన్, అది కదా ఆబిరాన్ అనేవాళ్ళం. ఇప్పుడు అన్న బీరేవా అంటే వాడు చూస్తుంటాం అని చెప్పి ఇలా కవర్ ఇస్తారు, మన కవర్ ఫ్రీ తీసుకోని. సో కొన్ని ప్రైవసీ వెళ్ళిపోతాయి. ఇవేమీ లేనప్పుడే బయట వెచ్చలు తిరిగేవాళ్ళం. ఎక్కడ మార్కెట్ అయితే అందరు నడిచి వెళ్ళిపోయేవాళ్ళం. ఎంతది బాగానే ఉందా అని చెప్పి టేస్ట్ బాగాలేదు కావాలని ఒక ద్రాక్ష పండు తీసి తినేసేవాళ్ళం. తినేయాలి ఆకలి, మనం కొంటున్నట్టుగా పిల్లపిచ్చి కొంచెం స్వీట్ ఉంటే బాగుంది, నెక్స్ట్ వీక్ కొంటాలి అని చెప్పి వెళ్ళిపోయాను అక్కడ నుంచి. ఒక ఆనందం ఉండేది. ఇప్పుడు అట్లా వెళ్ళాము. సూర్య వెళ్ళి మార్కెట్కి వెళ్ళి ఫ్రూట్స్ తీసుకొచ్చేసి అర్థమైందా నీకు రాసి ఇది అయిపోయిందా జెప్టో. సో ఎప్పుడైనా ఇవన్నీ పక్కన పడేసి వెళ్ళిపోదాము అందరినీ వదిలేసి అని అనిపించిందండి. అండ్ మీతో కూడా నేను లాస్ట్ టైం డిస్కస్ చేశాను. యాక్చువల్ December 31st నేను వెళ్ళిపోవాలి. లాస్ట్ December 31st మొత్తం నేను వరల్డ్ టూర్ వేద్దాము, ₹1 తీసుకోకుండా నడుచుకుంటూ వెళ్దాము, ఎంతవరకు పాసిబుల్ అంతవరకు వెళ్దాం. రూపాయి కూడా లేకుండా వెళ్దాము వెళ్దాము సరే అన్ని వదిలేద్దాములే అనుకున్నా. వెళ్ళి ఏం చేయాలి ఏమో ఎవరు ఇక్కడ ఉండాలనిపించలేదు నాకు, ఎందుకో వెళ్ళిపోదాం డిసైడ్ అయిన తర్వాత అనుకున్నా. ఈ ప్లాన్ నాకు 6 months నుంచి ఉంది. పెళ్లివారం అంటే అప్పటి నుంచే నాకు ఇది ఉంది. పెళ్లివారం అంటే అప్పుడు ప్లాన్ ఉండే మొత్తం ఈ కెరియర్ అన్ని వెళ్ళిపోదాం. ₹1 ₹1 లేకుండా ఒక 2-3 డ్రెస్సులు పట్టుకొని
వెళ్ళిపోదాం అనుకున్నా. వెళ్ళిపోదాం అనుకున్న లోపు ఏం వెళ్తావు అని చెప్పి లోపలిస్తారు. ఇంకొన్ని సంఘటనలు యాడ్ అయ్యాయి. అట్లాగా అది వెళ్ళకుండా అయిపోయింది. ఒక రిమార్క్ ఉంది కదా, ఇవన్నీ ఇప్పుడు లైఫ్లో అంటే ఇప్పుడు వెళ్ళిపోవచ్చు కానీ పాస్పోర్ట్ అవ్వదని ఆపేశారు. అందుకని ఎందుకు మీకు ₹1 కూడా లేకుండా వెళ్ళారంటే ఇప్పుడు పాస్పోర్ట్ తీసుకొని వెళ్ళాం అంటే వేరే కంట్రీ దాటాలంటే పాస్పోర్ట్ చూపించాలి కదా. మరి ₹1 కూడా లేకపోతే ఎట్లా మరి అప్పుడు ఖర్చులకి అంటే ఇది ఎక్కడో చదివానండి నేను. అదేంటంటే ఇప్పుడు మనకు ఆకలి వేస్తుంది అనుకోండి, ఎక్కడైనా పని చేసి ఎక్కడో ఒక బైక్ రైడర్ ఆయన పెట్రోల్ కావాలంటే ఆ రోజంతా పెట్రోల్ బంక్లో పనిచేస్తే ట్యాంక్ ఫిల్ చేస్తారు వాళ్ళు. ఆయన ఇంకో వెళ్ళేవాడు, జర్నీ చేసేవాడు. ఆకలి వేస్తే హోటల్లో పని చేసేవాడు, తినేసి వెళ్ళిపోయేవాడు. సో పని చేసి బ్రతుకుతూ అలా వెళ్ళేవాడు ఆయన. బిచ్చగాడి సినిమా కాన్సెప్ట్ అదే కదా, ఏ రోజు డబ్బులు ఆ రోజు హుండీలు వేసేయాలి, మళ్ళీ మొదటి రూపాయల నుంచి నువ్వు అట్లా చేద్దాం అనుకుంటే. నిజంగా అనుకున్నారా? జస్ట్ లైక్ చెయ్యాలి అన్న ఫీల్ ఉండిందా లేకపోతే? నేను నిజంగా ప్రిపేర్ అయిపోయాను, అన్నిటికీ ప్రిపేర్ అయ్యాను నేను. బట్ లాస్ట్ మినిట్లో అది దెబ్బకొట్టింది. అన్నీ చూసేశారు, లైక్ పెళ్ళి, డివోర్స్, తర్వాత ఈ కయోస్, ఎవ్రీథింగ్ యూ హ్యావ్ సీన్. ఇప్పుడు ప్రయారిటీ ఏంటి ప్రసాద్ బెహ్రాకి? ఇంత జరిగిన తర్వాత లైఫ్లో ఒక ప్రయారిటీ అనేది ఉంటుంది కదా, ఏంటి ఆ ప్రయారిటీ? నాకు ఏమేమి ప్రయారిటీస్ ఏం లేవు. అంటే ఏదో ఒకటి ఉంటేనే కదా లైఫ్ ముందుకు సాగుతుంది. ఏం లేకపోతే ఇంట్లో ఒక మేజర్ అంటే నాకు ఇది ఖచ్చితంగా ఉండాలి అనుకున్నది హెయిర్ అండి. ఫాలో అయిపోతుంది అది. దానికి చాలా ట్రీట్మెంట్స్ చేసుకుంటున్నా. కరివేపాకు పాలకూర జ్యూస్ తాగుతున్నా కూడా ఊడిపోతుంది. అంటే నాకు ఇక్కడ యాక్సిడెంట్ అయిందండి, ఇలా దువ్వి ఇలా కప్పుకుంటుంది, దాన్ని ఊడిపోయింది అనుకోండి, బట్ట వస్తుందని కాదు, ఇది కవర్ చేసుకోవడం అవదని. ఎంత సీరియస్ గా డిస్కస్ చేసి ఒక సీరియస్ క్వశ్చన్ అడిగానని ఫీల్ అవుతుంటే కామెడీ. ఇది నిజంగానే అంత బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ అబ్బాయిలకి జుట్టు ఊడిపోవడం. మీరు ఎప్పుడైనా బాల్ హెడ్ వస్తే ఎలా ఉంటారో చూసుకున్నారా? లేదండి, ఈ స్నాప్చాట్లో అట్లా ఉంటుంది ఆప్షన్ అనుకుంటా, చూసుకున్నారా కదా? అప్పుడు ఎలా అనిపించింది మీకు? వావ్ చాలా బాగున్నాయి అనుకునేది కదా, అనుకోం కూడా. సో మళ్ళీ అదే కష్టం. ఎందుకండి ఇదే నేను జుత్తు ఎక్కడి నుంచి ఎందనుకోండి, నాకు బాబాయ్ గారు రండి బాబాయ్ గారు అంటారు. ఏజ్ కూడా మారిపోతుంది. మీకు అందంగా ఉండడం స్టార్ట్ అయింది ఎక్కడి నుంచి ఏంటంటే, అవతల మనిషిని తక్కువగా చూసినప్పటి నుంచి. ఇప్పుడు నాకు ఎక్కడి నుంచి ఇదే 4 గంటలు ఉన్నాయనుకోండి, పెద్ద వచ్చారు తీసుకుంటా కాఫీ తీసుకురా అంటారు. సచ్చినట్టు విగ్గి పెట్టుకుంటారు పాప మాట, లేకపోతే అంకులు వచ్చారని విగ్గి పెట్టుకుంటున్నాడు, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకో. అందం ఉంటేనే రెస్పెక్ట్, ప్రయారిటీ. ఫస్ట్ ఒక అమ్మాయిని చూడగానే అమ్మాయి చాలా జుగుప్స్గా ఉందనుకుందాం, ఆ అమ్మాయి మనసు ఎంత మంచిది. అలా ఎవరికి లావు పుట్టదండి, ఎవరికి పుట్టదు. రోడ్డు మీద కూడా ఎవరు చూడరు. అమ్మాయి బాగుంటేనే అమ్మాయి బాగుందిరా. మరి ఇప్పుడు అందంగా లేని వాళ్ళందరూ రిలేషన్షిప్లో లేరా? వాళ్ళకి అర్థమైంది, అందం అంటే అర్థమైపోయింది వాళ్ళకి. మరి ఎప్పుడు నెక్స్ట్ రిలేషన్షిప్స్? చూడాలండి, మంచి అమ్మాయిని ట్రై చేస్తున్నా. మొన్న రష్యా అమ్మాయిని ట్రై చేస్తా, బట్ అమ్మాయి పోల్ డాన్స్. మీరు వెబ్ సిరీస్లో, నేను రియల్ లైఫ్ గురించి అడుగుతున్నాను. రియల్ లైఫ్లో ఏంటి, ఇంకా అమ్మాయిలు అంటేనే భయం వేస్తుందా? ఉందా ఆ భయం? భయం ఉంది కానీ నమ్మను బేసిక్గా ఎవరిని. ఎవరిని నమ్మరు అంటే నమ్మను అంటే నాకు నమ్మరా? మనుషులు నమ్మను, అంత త్వరగా నమ్మను. ఇంకా అదే అంటాం కానీ మళ్ళీ నమ్మేస్తాను, మళ్ళీ ఎదురైపోతాను. అప్పుడు మళ్ళీ 2 పెగ్గలేసి మనుషులు నమ్మకూడదు అని. అట్లా జుట్టు కాకుండా ఇంకేంటి లైఫ్లో ప్రయారిటీ ఏంటి ప్రసాద్ బెహ్రా? పొట్ట ఒకటి ఉందండి, డాన్స్ ఇందా చేసేటప్పుడు. సరేరా, నేను వెళ్ళిపోతానండి నిజంగా. ఎటు తిరిగి మళ్ళీ అటే. మోహన్ గారు అంటే మీరు ఏమన్నా లైఫ్ లో ప్రయారిటీ ఏంటి సార్ మీకు? ఆయన అడగలేదు నేను, జనరల్ గా సార్ ఏంటి సార్ మీ ప్రయారిటీ ఏంటి సార్? డబ్బు సంపాదించ మీ ప్రయారిటీ? ఆయన ప్రయారిటీ అసలు లేదు అసలు. ఆయన ప్రయారిటీ అంటే కారు బైక్ అనుకుంటున్నాడు ఆయన. సార్ ఏం లేదు సార్, ప్రయారిటీస్ వాళ్ళని అడగలేదు, మిమ్మల్ని అడిగాను. లాస్యాజీ ప్రయారిటీస్ మారిపోతాయి. చాలా మంది ప్రసాద్ అన్న ఇన్స్పిరేషన్ గా తీసుకుంటూ ఉంటారు. ఎన్ని ఎక్స్పీరియన్సెస్ అయినా లైఫ్లో వాళ్ళకి మీరే హీరో అంటే అంత ఇన్స్పిరేషన్. ఇందాక చూసారుగా వచ్చినప్పుడు, ఆయన చాలా లైఫ్లో ఏమంటారు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ పర్సన్కి. ఇప్పుడు వచ్చి మీతో అన్నాడు కదా ప్రసాద్ గారు, లాస్ట్ నైట్ నేను ఒక 4 సిరీస్లు చూశాను, హ్యాపీగా నవ్వుకొని పడుకున్నా అని. సో అలా ఇటువంటి ప్రాబ్లమ్స్ అని ఫేస్ చేసినప్పుడు ప్రయారిటీస్ వెరీ మ్యాటర్స్. సో అలా ప్రయారిటీ పెట్టుకునేది మీరు ఏదైనా చెప్తే వాళ్ళు కూడా అదే ప్రయారిటీ పెట్టుకొని మిమ్మల్ని ఫాలో అవుతారు. ఎందాక చెప్పే కదండి, ఐడెంటిటీ అది కాపాడుకుంటూ ఉండాలి. దానికి చాలా బ్రేకులు పడతాయి. ప్రస్తుతానికి ఉన్న ప్రయారిటీ అదే. ఇప్పుడు నన్ను మీరు ఇంటర్వ్యూ అడిగారు అంటే నేను ఏదో ఎంత కొంత నవ్వించాననే అడిగారు మీరు, లేదా వీడియో ఒకటి 2 హిట్ అయ్యని అడిగారు. మరి నాకు సినిమాలో తీసుకుంటున్నారంటే ఎంతో వీడియోలు ఏదో చేశాడో, వీడియో కొంచెం చేయగలడనే ఉద్దేశంతో
సో అది కాపాడుకోవడమే ప్రయారిటీ అండి. దానికోసమే నేను పరిగెడతాను తప్ప. అయితే ఇప్పుడు మూవీస్లో డైరెక్టర్గా కూడా చేయాలి అనుకుంటున్నారు కదా. యా నాకైతే Future లో. నాకైతే యాక్చువల్ చెక్స్ కూడా ఉన్నాయండి, అడ్వాన్స్లు కూడా ఇచ్చారు పెద్ద పెద్ద సంస్థల నుంచి. కాకపోతే ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో కొంత ఆగుదాంలే. అయితే ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారు డైరెక్టర్స్ అందరూ. సందీప్ రెడ్డి వంగ గారు కావచ్చు, రాజమౌళి నా గారు కమిటీ కావచ్చు, కూడా లేదు, సుకుమార్ వంశీ కావచ్చు, వంశీ గారు కావచ్చు. అంటే కైండ్ ఆఫ్ ఊహకు అందనట్టుగా కొంతమంది చేస్తుంటే, కొంతమంది మనసుకు హత్తుకునేలా కొన్ని చేస్తుంది. సో ఎవ్రీథింగ్ అంత కాంటెంట్ ఉన్నా కూడా రీచ్ చేస్తున్నారు, ఓన్లీ కమర్షియలే కాకుండా. సో అలా వెళ్ళాలంటే కొంచెం గ్యాప్ తీసుకొని అలా వెళ్ళాలి అనుకుంటున్నారా, లేకపోతే ప్రస్తుతానికి యువర్ హ్యాపీ ఇన్ యాక్టింగ్? నాకు ఇది చాలు అనిపిస్తుంది. అంటే డైరెక్షన్ నాకున్న థాట్స్ వేరే అండి. నాకున్న థాట్స్ ఖచ్చితంగా వేరు. దాన్ని ఇండస్ట్రీ యాక్సెప్ట్ చేయకపోవచ్చు, దాన్ని బతిమలాడుకొని. నేను కొత్త డైరెక్టర్స్ని చూస్తున్నానండి, వాళ్ళు ఒక సీన్ ఒప్పించారు. అంటే డైరెక్షన్ అంటే సినిమా తీసేసి ఇది కాదండి, ప్రొడ్యూసర్ని ఫస్ట్ ఒప్పించడం అది గొప్పతనం. ఇప్పుడున్న డైరెక్టర్స్ అందరూ ప్రొడ్యూసర్ని ఒప్పించి సినిమా తీసి రిలీజ్ చేయడం గ్రేట్. అది హిట్ ఆఫ్ అట్టా సెకండ్, మొత్తానికి డైరెక్టర్ అయిపోయాడు, తర్వాత ఇంకో సినిమా తీస్తాడు. కానీ ప్రొడ్యూసర్ని ఒప్పించిన తర్వాత మేకింగ్కి వెళ్ళిన తర్వాత ప్రతి సీను కన్విన్స్ చేసుకోవాలి. ఈ సీన్లో మనకు 5 లక్షలు అవుతుంది బడ్జెట్ అంటే, ఓకే పెద్ద యాక్టర్ని తీసేయండి, ఆ క్యారెక్టర్ని తీసేయండి. డైరెక్టర్ ఏమనుకుంటాడు, ఈ క్యారెక్టర్ ఇంకో దగ్గర ఆ రోల్ ఇంకో దగ్గర ప్లే చేస్తుంది, దాని మూలం అక్కడ ఉంటుంది అని చెప్పి ఇంట్రోస్ చేసుకుంటూ వస్తాడు. ఆ ఇంట్రోస్ చాలా వరకు మనం ప్రొడ్యూసర్ తీసేయమంటారు. కాస్ట్ కట్టింగ్ ఉంటుంది చాలా. అది వాళ్ళ తప్పు కాదు, వీళ్ళ తప్పు కాదండి. సినిమా ఫస్ట్ కళ కన్నా ముందు బిజినెస్, అది ఇప్పుడు అయిపోయింది. అందరికంటే కష్టాలు పడేది డైరెక్టరే అంటే. అలా ఉండదండి, ప్రొడ్యూసర్కే కష్టాలు ఉంటాయి. చాలా ప్రొడ్యూసర్స్ ఇల్లు అమ్ముకొని డబ్బులు పెడతారు, వచ్చినప్పుడు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు నేను ఒక 10 సినిమాలు హిట్ ఉన్నాయండి, ఒక 2 సినిమాలు ఫ్లాప్లో మొత్తం పోయాయి. కానీ నేను అదే కారులో తిరుగుతా, అదే బంగ్లాలో ఉంటా, కానీ అప్పుల్లో ఉంటా. ఇప్పుడు నేను ఒక 10 సినిమాలు హిట్ కొట్టిన తర్వాత నాకు పేరు వచ్చాక నాకు ఈజీగా డబ్బులు దొరుకుతాయి అప్పు తీసుకోవడానికి, మళ్ళీ ఈ అప్పు పొడిచి ఇంకో సినిమా తీయడానికి. కొత్తగా వచ్చిన ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టిన తర్వాత మొత్తం పోయాక ఆయన డబ్బులు ఎవరు ఆయన పేరు ఎవరికి తెలియదు. మీకు అర్థమైందా? సక్సెస్లో ఉంటేనే, ఆడు ఫెయిల్ అయిపోయినా కూడా మళ్ళీ సక్సెస్ వస్తుంది. సో ప్రొడ్యూసర్దే కష్టం ఉంటుంది, యాక్టర్స్దే కష్టం ఉంటుంది. నేను సతీష్ సరిపల్లి గారిని, నా రూమ్మేట్ ఒక అతను ఉండేవాళ్ళు, మేము స్ట్రగుల్ అవుతున్న రోజుల్లో ఆయన వెనక నిలబడే పాత్రలు, కంపెనీ ఆర్టిస్ట్ పాత్రలకు వెళ్ళేవాడు. ఇప్పుడు చాలా బిజీ పర్సన్ ఆయన సాయంత్రం రూమ్కి వచ్చేగానే రాగానే పడుకుని పోయాడు. ఆయన రాగానే ఆయన బోర్లో పడుకుని పోయి, రూమ్లో పెద్దగా పని ఉండేది కదా సాయంత్రం. నేను అనేవాడిని, సార్ ఏంటి సార్ రాగానే పడుకుని పోతారు, లైట్ అయిపోతారు, ఫ్యాన్ వేస్తారు, నేను రాసుకోవాలి కదా అంటే, అలసిపోయానండి అనేవాడు. ఏం పీకారు, మూటలు మోసారు అక్కడ, వెళ్ళి లైట్ ముందు కూర్చొని యాక్టింగ్ చేశారు, దానికి ఎందుకు కలిసిపోవడం మీరు తిట్టేవాడిని ఆయన్ని. నేను లైట్ ముందుకు వెళ్ళాక అర్థమైంది, ఏం చెయ్యం మనమే మూటలు మోయం, కానీ ఆ లైట్లకి బ్రెయిన్తో చాలా పని ఉంటుంది. మనం ఒక ఏడుపు సీన్ చేసామనుకుంటే గ్లజర్ని పోసుకుంటూనే ఉండాలి, కళ్ళంట వాటర్ వస్తూనే ఉండాలి ఆ రోజంతా. మనం గంట ఏడిస్తేనే తలనొప్పి వస్తుంది, రోజంతా ఏడిస్తే. ఇప్పుడు పరిగెట్టే సీన్ ఉంది, మనకి 2 సెకండ్లే కనిపిస్తుంది పరిగెట్టే సీన్, ఓ రోజంతా పరిగెడతారు ఆ సీన్స్, నెంబర్ ఆఫ్ యాంగిల్స్ నుంచి తీస్తారు. సో చాలా స్ట్రెయిన్ అవుతాం, అదే కష్టమే. ఇంత స్ట్రెయిన్ అయిన తర్వాత సినిమా రిలీజ్ అయ్యాక వాళ్ళ పార్ట్ ఉండకపోవచ్చు. వాడు ఏమనుకుంటాడు, నాకు ఈ సినిమాలో పెద్ద క్యారెక్టర్ పడింది, నెక్స్ట్ సినిమాలో వచ్చేస్తాయి. అలా మీరు ఇందాక ఇదివరకు చేసిన మూవీస్లో మీ సీన్స్ కట్ చేయడం కానీ, మీ డైలాగ్స్ కట్ చేయడం కానీ జరిగింది? జరిగాయి, అంటే సినిమా జరిగాయి, 1-2 సినిమాలు జరిగాయి. కమిటీ కుర్రాల్లో ఏంటి లాస్ట్లో ఆ డైలాగ్, పెద్ద డైలాగ్ ఉంటుంది మీకు, అందులో మీరు గ్లిజరీనే వేసుకోలేదు? వేసుకోలేదు. అంత అంటే న్యాచురల్, అంటే ఎప్పుడు ఏడుపు చేయలేదుగా ప్రసాద్ బేరా గారు, మ్యాక్సిమం అన్ని కామెడీ వే ఏడుపు చేశానండి, కానీ అంత ఏడ్ చేసి ఎప్పుడు చేయలే. సో డైరెక్ట్ ఇన్పుట్స్ ఎలా ఉంటాయంటే, ఫస్ట్ ఒక వర్షం రాశాడు, తను రాసి చూపించారు నాకు, ప్రసాద్ ఇలా అనుకుంటున్నాను వర్షం చేసి అన్నాడు. నేను ప్రాక్టీస్ చేస్తుంటే నాకు రాలా, అది చాలా అంటే షూటింగ్ ఇంకా 3-4 రోజులు ముందు వెళ్తానుగా నాకు వచ్చిన సీన్ అది. నేను తర్వాత ప్రాక్టీస్ పెద్దగా వెళ్ళేవాడిని కాదు, కానీ మా వాడు వచ్చిన ఇన్పుట్స్ చాలా చాలా అద్భుతంగా ఉంటాయండి. వాడు మ్యూజిక్ ప్లే చేసేవాడు, ప్రాక్టీస్ చేయించేవాడు. ఆ మ్యూజిక్లో మనం తెలియకుండానే ఇన్వాల్వ్ అయిపోతాం. అలాంటి మ్యూజిక్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు చెప్పర డైలాగ్ అనేవాడు. అలా 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 అలవాటు అయిన తర్వాత అది నాకు నిజమే అనిపించింది. మనం ఒక స్థాయి వచ్చిన తర్వాత ఎవడో మా వాడు మంచి స్థాయిలో ఉన్నాడని ఫోన్ చేస్తే వాడికి ప్రియారిటీ మనం ఇవ్వం. అరే మనం చేస్తాను బిజీగా ఉన్నాను రా. తర్వాత మనం చేద్దామని అనుకుంటాం, కానీ మనకు అది గుర్తుండడు, ఎందుకంటే వాడితో మనకు అవసరం ఉండదు. మా ఊరి నుంచి ఎవడో ఫోన్ చేస్తాడు, అన్నా నీతో మళ్ళీ చేస్తాను తమ్ముడు అని పడేస్తాను ఫోన్. తర్వాత నాకు ఎందుకు గుర్తురాడు అంటే, ఇప్పుడు నాకు ఒక ప్రొడ్యూసర్ ఫోన్ ఉదయం ప్రొడ్యూసర్ ఫోన్ చేశారు మళ్ళీ చేయాలరా అని నాకు ఖచ్చితంగా గుర్తుంటాడు, అవసరమే గుర్తుంటుంది.
ఆ మనిషి గుర్తుండడు. సో ఇవన్నీ నేను చూసిన తర్వాత నాకు అనిపించింది దీని మీద నేను గిజన్ లేకుండా చేస్తా సీన్ని. చాలా మేము మా ఫ్రెండ్స్ కూడా చాలామంది అలా విడిపోయాం కదా అని చెప్పి అట్లా చేశాను. రెస్పెక్ట్ ఏమైనా తగ్గిందా ఇప్పుడు ప్రసాద్ బెహ్రా గారు ఏం లేదండి, దీని తర్వాత? లేదండి. లేదు. చాలా ఓన్ చేసుకున్నారు నన్ను. వాళ్ళకి అర్థమైంది. అంత చూసారు. మరి అంత హెరాస్మెంట్ చేసి అంత వాళ్ళకి తెలుసు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్. థ్యాంక్ యూ.